Good morning, everybody. Today we are going to discuss about the southern blotting. It is a hybridization technique. It is one of the hybridization technique. Okay, in southern blotting, what did we do? We identify the target DNA, specific DNA. Okay, who discovered this process? Who introduced this process? Southern blotting was introduced by Edwin Sutherland in 1975. This is a method to detect specific sequences of DNA. By using this method, we can identify the gene or we can identify a part of larger piece of DNA such as viral genome. Okay, యాక్చువల్లీ మనకు ఈ సదరన్ బ్లాటింగ్ అనేటువంటి టెక్నిక్ని ఎడ్విన్ సదరన్ అనేటువంటి శాస్త్రవేత్త 1975లో పరిచయం చేయడం జరిగింది, కనిపెట్టడం జరిగింది. ఈ సదరన్ బ్లాటింగ్ను ఉపయోగించడం ద్వారా డిఎన్ఏలో ఉన్నటువంటి నిర్దిష్టమైన సీక్వెన్సెస్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అంటే ఒక నిర్దిష్టమైన సీక్వెన్స్ కలిగినటువంటి డిఎన్ఏను మనము ఐడెంటిఫై చేయడానికి ఈ సదరన్ బ్లాటింగ్ అనేటువంటి టెక్నిక్ని మనము యూస్ చేయడం జరుగుతుంది. ఈ టెక్నిక్ యూస్ చేయడం ద్వారా ఒక జీన్ కానీ లేదంటే మనకు వైరల్ జీనంలో ఉన్నటువంటి ఒక పెద్ద డిఎన్ఏ మాలిక్యూల్ని కానీ భాగంగా ఉన్నటువంటి పెద్ద మాలిక్యూల్ని కానీ మనము ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే దీనిలో మనకు ప్రిన్సిపల్ ఇమిడి ఉన్నటువంటి సూత్రం ఏంటి అనేది మనం గమనించినట్టయితే ద ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ టెక్నిక్ ఈజ్ హైబ్రిడైజేషన్. The basic principle of this method is hybridization. అంటే సంకరీకరణము అనేటువంటి సూత్రాన్ని ఆధారంగా చేసుకుని మనకు ఈ టెక్నిక్లో డిఎన్ఏను మనము ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్? Hybridization is a process forming double stranded DNA molecule between the action between pairing of single stranded DNA probe and సింగిల్ స్ట్రాండెడ్ టార్గెట్ డిఎన్ఏ. మనకు ఈ సంకరీకరణంలో ఇమిడి ఉన్న సూత్రం ఏంటంటే టార్గెట్ డిఎన్ఏ అంటే మనం ఏదైతే సీక్వెన్స్ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నామో ఆ టార్గెట్ డిఎన్ఏ మరియు మనం ఉపయోగిస్తున్న డిఎన్ఏ ప్రోబ్ రెండూ కూడా సింగిల్ స్ట్రాండెడ్ల మధ్య కలయిక వల్ల డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఏర్పడడమే మనకు దీనిలో ఇమిడి ఉన్నటువంటి సూత్రంగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. దీనిలో ఈ ప్రధానమైన అంశాలు రెండు ఉంటాయి ఈ సంకరీకరణ ప్రాసెస్లో మనకు. అవి మొదట వచ్చేసి ద రియాక్షన్స్ ఆర్ స్పెసిఫిక్. Two important features in this hybridization process we have to observe. They are the reactions are specific. అంటే మనకు ఈ చర్య అనేది నిర్దిష్టంగా ఉంటుంది. ఏది? ద ప్రోబ్స్ విల్ ఓన్లీ బైండ్ టు ద టార్గెట్స్ విత్ అ కాంప్లిమెంటరీ సీక్వెన్స్. అంటే పరిపూరకంగా ఉన్నటువంటి డిఎన్ఏ టార్గెట్ డిఎన్ఏ సీక్వెన్సెస్తో మాత్రమే ఈ ప్రోబ్ డిఎన్ఏ అనేది కలవడం జరుగుతుంది. ఓకే, నిర్దిష్టంగా మనకు పరిపూరకమైన సీక్వెన్సెస్ కలిగి ఉన్నటువంటి డిఎన్ఏతో మాత్రమే ఈ ప్రోబ్ డిఎన్ఏ అనేది వెళ్ళి కలవడం అనేది జరుగుతుంది. రెండవది ఏంటంటే ద ప్రోబ్ కెన్ ఫైండ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ టార్గెట్ ఇన్ ఎ మిక్చర్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రిలేటెడ్ బట్ నాన్ కాంప్లిమెంటరీ మాలిక్యూల్స్. అంటే మనకు ఈ ప్రోబ్ అనేది టార్గెట్ డిఎన్ఏ కొన్ని మిలియన్ అణువుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా సంబంధితంగా అంటే దగ్గర సంబంధం ఉన్నటువంటి కొన్ని మిలియన్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ నుంచి కూడా సులభంగా ఈ ప్రోబ్ డిఎన్ఏ అనేది టార్గెట్ డిఎన్ఏను గుర్తించగలగడము చేస్తుందన్నమాట. ఓకే, ఇది మనకు దానిలో ఏంటి సదరన్ బ్లాటింగ్ టెక్నిక్లో ఇమిడి ఉన్నటువంటి సూత్రం. అంటే సంకరీకరణం అనేటువంటి ప్రిన్సిపల్ని ఆధారంగా చేసుకుని సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ సదరన్ బ్లాటింగ్ టెక్నిక్ అనేది పనిచేయడం జరుగుతుంది. వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ సదరన్ బ్లాటింగ్ టెక్నిక్? ఫస్ట్ వన్ ఈజ్ డిఎన్ఏ ప్యూరిఫికేషన్. డిఎన్ఏను వేరుపరచడం అనేది మొదటి దశ. అంటే డిఎన్ఏ అనేది ఎక్కడ ఉంటుంది? సాధారణంగా కణంలో ఉండేటువంటి న్యూక్లియస్లో మనకు డిఎన్ఏ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ డిఎన్ఏను మొదట మనము ఆ కణం నుంచి వేరుపరచాలి. కాబట్టి ద సెల్ మస్ట్ బి లైజ్డ్ బై యూజింగ్ ద డిటర్జెంట్స్.
మనము ఏం చేస్తామంటే దానికోసమని డిటర్జెంట్ని ఉపయోగించి సెల్ని మొదట డిస్రప్ట్ చేయడం, కణం యొక్క త్వచాన్ని విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. తర్వాత దానిలో ఉన్న ప్రోటీన్లన్నింటినీ కూడా ప్రోటీయేజెస్ అనేటువంటి ఎంజైమాటిక్ యాక్షన్ ద్వారా ప్రోటీయేజెస్ ఉపయోగించడం ద్వారా ప్రోటీన్లను కూడా అన్నింటినీ విచ్ఛిన్నం చేయడం జరుగుతుందన్నమాట. మనము ఈ డిఎన్ఏ వాట్ విల్ వీ డూ ఇన్ దిస్ ఫస్ట్ స్టెప్ డిఎన్ఏ ప్యూరిఫికేషన్ ఈస్ బై యూజింగ్ ద డిటర్జెంట్స్ lysis we do the cell lysis. Okay, after that by using the proteases enzymatic action, we remove the proteins from the specimen. Okay, next one is the restriction digestion, పరిమిత జీర్ణక్రియ. ఇప్పుడు మనము డిఎన్ఏని సంగ్రహించాం. డిఎన్ఏని సంగ్రహించిన తర్వాత దాన్ని ఏం చేయాలి, చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. ఆ చిన్న చిన్న ముక్కలుగా చేయడానికి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ అనే ఎంజైమ్స్ని ఉపయోగించడం ద్వారా మనము ఆ డిఎన్ఏను చిన్న ముక్కలుగా చేయడం జరుగుతుంది. సెకండ్ స్టెప్ ఈజ్ రెస్ట్రిక్షన్ డైజెషన్. అంటే వీ హ్యావ్ కలెక్టెడ్ ద డిఎన్ఏ, ఓకే, ఇన్ విచ్ వీ ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ద డిఎన్ఏ సీక్వెన్సెస్. After extracting or purification, after extracting and purify DNA, what we have to do is we have to make them into small fragments. Make them the DNA into small fragments. We use, for this purpose, we use the restriction endonucleases. By using the restriction endonucleases, we cut the DNA into smaller fragments. After that, what we do? The third step is gel electrophoresis. The third step is gel electrophoresis. మనము ఇక్కడ మూడవ దశలో ఏం చేస్తామంటే జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ అనేటువంటి పద్ధతిని వినియోగించడం ద్వారా డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ని దాని యొక్క పరిమాణం ఆధారంగా చేసుకుని వేరుపరచడం జరుగుతుంది. బై యూజింగ్ దిస్ జెల్ ఎలక్ట్రోఫోరోసిస్ మెథడ్ వై సపరేట్ ద డిఎన్ఏ మాలిక్యూల్ బేస్డ్ ఆన్ ది size. Actually, DNA is a negative charge molecule, hence it moves from the negative electrode to the positive electrode, that is a cathode to the anode, towards the anode. Okay, next stage is denaturation. మనము తర్వాత జెల్ ఎలక్ట్రోఫోరసిస్ చేసి డిఎన్ఏను వాటి యొక్క పరిమాణం ఆధారంగా చేసుకుని వేరుపరిచిన తర్వాత వీ హ్యావ్ టు డీనేచర్ ద డిఎన్ఏ. దీన్ని విశ్వభావీకరణ చేయాలి. ఎందుకంటే డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్ మాలిక్యూల్గా ఉంటుంది. డబుల్ స్టాండర్డ్ మాలిక్యూల్గా ఉంటే తర్వాత చేసేటువంటి హైబ్రిడైజేషన్ టెక్నిక్కి మనం అక్కడ కనెక్ట్ చేయలేం. కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు make the double stranded DNA into single stranded DNA. That is known as denaturation. This process we can done by using the NaOH, 0.5 molar NaOH. By adding 0.5 molar NaOH to this agarose gel, which has DNA fragments, we will denature the DNA. That is, we will make single stranded DNA. మనము ఈ విశ్వభావీకరణలో ఏం చేస్తామంటే డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్ని సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్గా తయారు చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకున్నటువంటి ప్రోబ్ అనేది దానికి అటాచ్ అయ్యి మనకు ఐడెంటిఫై చేయడానికి వీలుంటుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా దాన్ని డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్ని సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్గా చేయడానికి సాధారణంగా NaOHను ఉపయోగించడం జరుగుతుంది. 0.5 మోలార్ NaOH ద్రావణాన్ని దీనికి కలపడం ద్వారా అగరోజ్ జెల్, మనం ఏదైతే జెల్ ఎలక్ట్రోఫోరసిస్లో గ్రహించున్నామో ఆ అగరోజ్ జెల్కి కలపడం ద్వారా మనము డిఎన్ఏను డీనాచుర్ చేయడం, విశ్వభావీకరణం చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్, నెక్స్ట్ స్టేజ్ ఇస్ బ్లాటింగ్. Blotting is nothing but a transfer of DNA molecule onto the hard membrane. మనము ఈ బ్లాటింగ్ టెక్నిక్లో ఏం చేస్తామంటే డిఎన్ఏ మాలిక్యూల్స్ మనకు అగరోజ్ జెల్లో ఉంటాయి. ఈ అగరోజ్ జెల్లో తర్వాత కండక్ట్ చేసేటువంటి ప్రాసెస్కి, సదరన్ బ్లాటింగ్ తర్వాత కండక్ట్ చేసే ప్రాసెస్కి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే దీన్ని ఈ డిఎన్ఏ మాలిక్యూల్స్ని, అగరోజ్ జెల్లో ఉన్నటువంటి డిఎన్ఏ మాలిక్యూల్స్ని ఒక మెంబ్రెయిన్ మీదకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ డిఎన్ఏ అణువులను మెంబ్రెయిన్ మీదకి, నైట్రోసెల్యులోజ్ కానీ లేదా నైలాన్ మెంబ్రెయిన్ మీదకి కానీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి ప్రాసెస్ని మనము బ్లాటింగ్ అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ స్టేజ్ ఇస్ హైబ్రిడైజేషన్. బ్లాటింగ్ తర్వాత మనము దాన్ని స్థిరీకరణ చేసి న్యూట్రలైజ్ చేస్తాము. తర్వాత దాన్ని 80 degrees సెంటీగ్రేడ్ వరకు లేదా యూవీ
లైట్లో పెట్టడం ద్వారా స్థిరీకరణ చేసిన తర్వాత ఈ సంకరీకరణ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ సంకరీకరణలో ఏం చేస్తాము, మనము తయారు చేసుకునేటువంటి స్పెసిఫిక్ ప్రోబ్ని ఉపయోగించడం ద్వారా డిఎన్ఏ మాలిక్యూల్ ఎక్కడ ఉందో అది మనము డిఎన్ఏను వాటితో సంకరీకరణ అంటే చర్య చెందించడం ద్వారా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏను తయారు చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వాషింగ్. ఈ విధంగా మనము ప్రోబ్ని కలుపుతున్నాం అగరోస్ జెల్ మెంబ్రెయిన్కి, నైలాన్ మెంబ్రెయిన్ కానీ లేదా అది నైట్రోసెల్యులోజ్ దాన్ని మెంబ్రెయిన్ పైన డిఎన్ఏ మాలిక్యూల్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దానికి ఏం చేస్తున్నాము, ప్రోబ్ని కలుపుతున్నాం. ఈ ప్రోబ్ని కలిపి సంకరీకరణ చేస్తున్నాం. ఆ విధంగా చేసిన తర్వాత మిగిలిపోయినటువంటి ఎక్సెస్ ప్రోబ్ని అంతా కూడా రిమూవ్ చేయాలి. ఆ ఎక్సెస్ ప్రోబ్ని రిమూవ్ చేయడానికే మనము వాషింగ్ ప్రక్రియని నిర్వహించడం అనేది జరుగుతుంది అన్నమాట. Okay, after hybridization is nothing but adding the probe to the nitrocellulose or nylon membrane which contains the DNA fragment. After hybridization, we will have to remove the excess probe from the membrane. We have to remove the excess probe from the membrane. That process is known as washing. After the washing, what we do is autoradiography. మనకు ఈ ప్రోబ్లో జనరల్గా ఏం చేస్తామంటే లేబుల్డ్ రేడియో యాక్టివ్ లేబుల్డ్ ప్రోబ్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే మనకు ఆ ప్రోబ్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్లో ఏదో ఒక మాలిక్యూల్ వచ్చేసి రేడియో యాక్టివిటీని కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ రేడియో యాక్టివ్ మాలిక్యూల్ ఏం చేస్తుంది, రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది, విడుదల చేస్తుంది. ఆ విధంగా విడుదల చేసినప్పుడు మనము దానిపైన ఆ మెంబ్రెయిన్ పైన ఎక్స్రేను ఉంచడం ద్వారా ఆ రేడియేషన్ అనేది ఏ ప్రాంతంలో అయితే ఎమిట్ అయిందో, విడుదలైందో అక్కడ మనకు కావాల్సినటువంటి డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అనేది ఉన్నది అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి ఈ రేడియోగ్రఫీ అనేటువంటి ప్రక్రియను నిర్వహించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సదరన్ బ్లాటింగ్ టెక్నిక్. After washing, what we do is autoradiography process. In this autoradiography, generally we used the probe having the radioactive molecule. Then it emits the radiation. By identifying that radiation point by using the X-ray film is known as autoradiography. ఓకే, మనము ఈ ఆటోరేడియోగ్రఫీ ఎక్కడైతే ఏ పాయింట్లో ఉందో దాన్ని బేస్ చేసుకుని అక్కడ మనకు కావాల్సినటువంటి స్పెసిఫిక్ డిఎన్ఏ ఉందా లేదా అనే దాన్ని మనం అక్కడ ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దిస్ ఇమేజ్ యాక్చువల్లీ షోస్ ద ప్రాసెస్ ఆఫ్ ద సదరన్ బ్లాటింగ్. ఓకే, డిఫరెంట్ స్టెప్స్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ వాట్ ఆర్ ఇన్ ఆల్ ద స్టెప్స్. ఓకే, హియర్ ఫస్ట్ వన్ is this one is genomic DNA. First step is, what is the first step? DNA purification is the first step. Extraction and purification of DNA is the first step. After extraction and purification, what we do is by using restriction endonucleases, we cut the DNA, we cleave the DNA into smaller fragments. Here the smaller fragments will be formed. నెక్స్ట్ రెండవ దశ ఏంటిమో, మొదటి దశ డిఎన్ఏ ప్యూరిఫికేషన్. డిఎన్ఏ ప్యూరిఫికేషన్లో మనము సెల్ నుంచి డిఎన్ఏను ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ప్యూరిఫై చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏం చేస్తున్నాము, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్, పరిమిత జీర్ణక్రియ చేస్తాం. పరిమిత జీర్ణక్రియకు మనము ఉపయోగించేటివి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ ఉపయోగించడం ద్వారా పరిమిత జీర్ణక్రియను చేస్తాం. ఆ విధంగా పరిమిత జీర్ణక్రియ ప్రాసెస్ తర్వాత మనకు చిన్న చిన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అన్నీ కూడా ఏర్పడడం జరుగుతుంది. ఆ చిన్న చిన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఏర్పడిన దాన్ని వాటి యొక్క పరిమాణం ఆధారంగా వేరు చేస్తాం. ఆ విధంగా పరిమాణం ఆధారంగా వేరు చేయడానికి ఏం చేస్తాము, జెల్ ఎలక్ట్రోఫోరసిస్ అనేటువంటి ప్రాసెస్ని కండక్ట్ చేస్తాం. ఈ దీంట్లో జెల్ ఎలక్ట్రోఫోరసిస్గా సాధారణంగా వచ్చేసి మనము అగరోస్ జెల్ని కానీ లేదంటే పాలియాక్రిలమైడ్ జెల్ని కానీ ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. ఆ విధంగా పరిమాణం పరంగా వేరు చేసిన తర్వాత మనకు జెల్ అనేది ఇక్కడ రన్ అయినప్పుడు ఏమవుతుందంటే, మాలిక్యులర్ వెయిట్ని బేస్ చేసుకొని ఎక్కువ పరిమాణం, ఎక్కువ బరువు ఉన్నటువంటి మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి మనకు ఈ ఏదైతే క్యాథోడ్ ఉందో క్యాథోడ్కు దగ్గరగా ఉంటాయి. ఓకే,
నెక్స్ట్ తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి మాలిక్యూల్స్ DNA మాలిక్యూల్స్ వచ్చేసి క్యాథోడ్కు దూరంగా అవి ఎక్కువగా ఫాస్ట్గా మూవ్ కావడం వల్ల ముందు వైపుగా వచ్చి ఉండడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్టయితే హై మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి DNA మాలిక్యూల్స్ అన్నీ కూడా క్యాథోడ్కు దగ్గరగాను, అదేవిధంగా లో మాలిక్యులర్ వెయిట్ ఉన్నవన్నీ కూడా యానోడ్కు దగ్గరగాను ఏర్పడడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఈ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ ప్రాసెస్ తర్వాత ఏం చేస్తున్నాం, బ్లాటింగ్ ప్రక్రియ నిర్వహిస్తాం. హియర్ దిస్ ఇస్ ద బ్లాటింగ్ ప్రాసెస్, దిస్ వన్. ఈ బ్లాటింగ్లో ఏం చేస్తున్నాం, బ్లాటింగ్ ప్రాసెస్లో మనము బఫర్లో మనం జెల్ ఎలక్ట్రోఫోరోసిస్లో వచ్చినటువంటి అగరోస్ జెల్ని అక్కడ పెట్టి ఏం చేస్తాము, నైలాన్ మెంబ్రెయిన్ని మీదికి ఆ DNA మాలిక్యూల్స్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అది ఇట్ ఈస్ నోన్ యాజ్ బ్లాటింగ్. ఈ విధంగా బ్లాటింగ్లో తీసుకున్న తర్వాత దాన్ని స్థిరీకరణ చేస్తాం, న్యూట్రలైజ్ చేయడం జరుగుతుంది. న్యూట్రలైజ్ చేయడానికి సాధారణంగా మనము ఏం చేస్తాము అంటే NaClని కలుపుతాం. అక్కడ NaClని కలపడం జరుగుతుంది. ఆ విధంగా NaClని కలిపిన తర్వాత దానికి NaClని కలిపి ఇంక్యుబేట్ చేసిన తర్వాత దాన్ని 80 degrees సెంటీగ్రేడ్ వద్ద కానీ లేదంటే UV రేడియేషన్లో కానీ పెట్టడం ద్వారా దాన్ని పర్మనెంట్ చేయడం జరుగుతుంది, స్థిరీకరణ చేయడం అనేది జరుగుతుంది. న్యూట్రలైజ్ తటస్థీకరణ చేసిన తర్వాత న్యూట్రలైజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత మనము దాన్ని వచ్చేసి సంకరీకరణ చేస్తున్నాం. సంకరీకరణ చేసిన తర్వాత ఎక్సెస్గా ఉన్నదాన్ని వాష్ చేస్తాం. వాష్ చేసిన తర్వాత అంటే మనం సంకరీకరణ చేయడానికి ఏం ఉపయోగిస్తాం, రేడియో లేబుల్ ప్రోబ్ని దాంట్లో కలపడం జరుగుతుంది. దానికి కలిపి ఇంక్యుబేట్ చేస్తాం కొన్ని గంటల వరకు. అదే ఇంక్యుబేట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, ఈ ప్రోబ్ అనేది మనకు DNA మాలిక్యూల్స్, టార్గెట్ DNA మాలిక్యూల్తో బైండ్ అయ్యి మనకు డబుల్ స్టాండర్డ్ DNA అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా డబుల్ స్టాండర్డ్ DNA ఫామ్ అయిన తర్వాత ఎక్సెస్గా ఉన్నటువంటి ప్రోబ్ అంతా కూడా వాష్ చేయడం జరుగుతుంది. వాష్ చేసిన తర్వాత దాన్ని మనము ఆటో రేడియోగ్రఫీకి గురి చేస్తాం. నెక్స్ట్ అంటే ఎక్స్రే ఫిల్మ్ని అక్కడ దాని మీద ఉన్న మెంబ్రెయిన్ మీద పెట్టడం ద్వారా ఏమవుతుంది, ఇక్కడ రేడియో లేబుల్డ్ ప్రోబ్ ఏదైతే ఉందో అది రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. ఎక్కడైతే రేడియేషన్ ఎమిట్ చేస్తుందో ఆ ప్రాంతంలో ఎక్స్రే ఫిల్మ్ మీద మనకు గుర్తులు అనేవి ఏర్పడడం జరుగుతుంది అన్నమాట. అదే గుర్తులు ఏర్పడాయి అంటే అక్కడ మనకు మనకు కావాల్సినటువంటి టార్గెట్ DNA అనేది దానిలో ఉంది ఆ ప్రాంతంలో అని మనము ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇది మనకు సదరన్ బ్లాటింగ్లో ఇమిడి ఉన్నటువంటి వివిధ దశలు. Okay, ma. What are the steps involved in the southern blotting? First one is DNA purification, extraction and purification of DNA is the first step here. Okay, after extraction of DNA, what we do is restriction digestion by using the restriction endonucleases. That is the second process. By using the restriction endonucleases, it forms DNA fragments. These DNA fragments, what we did by taking these DNA fragments into the gel electrophoresis equipment, we run the gel. Along with the sample, we also run the DNA standards. Okay, DNA standards also. Okay, after gel electrophoresis, what happens is in this gel electrophoresis, what we do is actually we separate the DNA molecules based on the molecular weight, based on the size of the DNA molecules, DNA fragments. Okay, higher molecular weight molecules will be near to the cathode, and lower molecular weight DNA molecules will move faster and they will move towards the anode. Okay, after gel electrophoresis, what we do is blotting technique. In this blotting, what we did is actually we transfer the DNA molecules from the agarose gel to the nylon membrane or nitrocellulose membrane, is known as blotting. After blotting, what we do is actually we add the NaOH to denature the DNA. Denature means we made the double stranded DNA to the single stranded DNA for further action, that is hybridization. Okay, after that what we do is the hybridization. This was a nitrocellulose in this hybridization process, what we did is we add the radio labeled probe to the nitrocellulose or nylon paper membrane.
Okay, after adding the DNA probe or RNA probe to the nylon membrane, what happens is it go and combine with the target DNA and forms the double-stranded DNA. After hybridization, what we do is we wash the remaining DNA probe without combining to the DNA target. Okay. After removing the excess DNA probe, what we do is autoradiography technique we follow. We actually DNA probe has a radioactivity, hence it emits the radiation. That radiation will be identified by using the X-ray film in autoradiography process. Okay, this is the different steps involved in the Southern blotting technique. Okay, this is about Southern blotting. Thank you for listening to the